ఫస్ట్ ఇలా పెద్ద కొత్తిమీర కట్ట తీసుకోవాలి. వాటిని వాష్ చేసుకొని 2 టైమ్స్ ఇలా కట్ చేసుకొని ఇలా ఆరబెట్టుకోవాలి క్లాత్ మీద. ఈలోపు మనం ఒక గిన్నెలో చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. నీళ్ళు పోసుకొని చూడండి ఇలా పొడి పొడిగా రావాలి, తడేం లేకుండా. ఈ చింతపండు బాగా పిసుక్కొని మిక్స్ చేసుకొని కొంచెం అలా పీసులు లేకుండా అవి తీసేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి. ఒక 15 నుంచి 20 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ శనగపప్పు ఇంతవరకు తీసుకోవాలి. చింతపండులో బాగా ఉడకబెట్టుకోవాలి. చింతపండు ఇలా బాగా ఉడికాక పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బండ్రీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి, లేకపోతే మాడిపోతాయి. అవి పక్కన తీసి పెట్టుకున్నాక మళ్ళీ మనం చెప్పిన ధనియాలు ఇవి జీలకర్ర ఇవన్నీ వేసుకొని వేపుకోవాలి. ఇలా పట్టుకొని చూస్తే కొంచెం మెత్తగా మధ్యలోకి డివైడ్ అవుతాయండి. అవి వేగాక కొంచెం ఆవాలు మెంతులు వేసుకొని వేపుకోవాలి. అవి వేగాక కొంచెం ఆయిల్ తీసుకొని మనం వాష్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. బాగా ఆరాక తడి లేకుండా ఉన్నది ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇది ఒక గిన్నెలోకి తీసుకోండి. తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని రిమైనింగ్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇది కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చింతపండు ఉడకబెట్టుకున్నది అండ్ ఎండుమిర్చి కూడా ఇలా వేపుకున్నవి అన్నీ వేపుకున్నవి ఇలా పెట్టుకోండి ప్లేట్లో. మనకి మిక్సీ వేసుకోవడానికి బాగుంటుంది. మిక్సీ జార్లో దగ్గర పెట్టుకుంటే ఫస్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత మనం వేపు పెట్టుకున్నవి ధనియాలు వేసుకోవాలి, ఆవాలు మొత్తము. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ ఇంతవరకు మిక్స్ చేసుకోండి, ఇలా కచ్చపచ్చగా వేసుకొని బాగుంటుంది. తర్వాత కొంచెం మనం వేపుకున్న కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉడకబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. ఒలిచిపెట్టుకున్న కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి. వీటిని మిక్సీ పెట్టండి, మరీ మెంతగా కాకుండా ఇలా బరక్గా వేసుకోండి. ఈలోపు ఒక బండ్రీ తీసుకొని దాంట్లో ఒక గిన్నె నిండా ఒక ఆయిల్ తీసుకోండి, సరిపోతుంది ఒక కట్టకి. ఈలోపు పచ్చడి అయితే ఎక్కువ వేసుకోవాలండి. ఇది మనకి ఒక 10 to 15 days ఇలా ఉంటుంది. పోపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు. ఇలా వెల్లుల్లి ఇలా దంచి వేసుకోవడం వల్ల స్మెల్ బాగుంటుందండి. దంచి వేసుకోండి వెల్లుల్లి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక 4 ఎండుమిర్చి వేసుకోండి. బాగా మిక్స్ చేసి ఎగేదాకా ఉంచండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర వేసుకోండి దాంట్లో నూనెలో. ఒక 5 to 10 minutes ఇలా ఉంచండి నూనెలో. వేగుద్ది కాసేపు. కొంచెం పసుపు వేసుకొని ఒక 5 to 10 minutes ఇలా ఉంచుకోండి.
చూడండి కలర్ఫుల్గా ఉంది బాగా. అంతేనండి, కొత్తిమీర పచ్చడి రెడీ.